మరొక మాస్ ట్రీట్‌కి రెడీ అయిపోయిన 'ఓజీ'. మొన్న వచ్చినటువంటి ఫస్ట్ సింగిల్‌తోని ఫ్యాన్స్ అందరూ కూడా పూనకాలు లోడింగ్ అనే విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది చూసిన తర్వాత. ఇప్పుడు మరొకసారి క్రేజీ ట్రీట్‌కైతే ఆ మూవీ టీమ్ వాళ్ళు అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏం ట్రీట్ ఇస్తున్నారు మళ్ళీ? 'ఓజీ' సినిమా మొదలైనప్పటి నుంచి కూడా చాలా అత్యంత హైప్ ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌లో. ఎందుకంటే ఆ సినిమాని డైరెక్టర్ సుజిత్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. సో మరి ఆయన అంతకుముందు తీసిన 'సాహో' గాని, అంతకుముందు తీసిన 'రన్ రాజా రన్' గాని ఒక ఫిల్మ్ మేకర్‌గా హి ఈజ్ ఒక బిగ్ థింగ్ అనమాట టాలీవుడ్‌లో. సో ఇక ఆ తర్వాత తీసే సినిమాల్లో కూడా క్వాలిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప తగ్గించేది లేదు. సో 'ఓజీ' ఎప్పుడైతే స్టార్టింగ్ టైటిల్ కార్డ్ అనౌన్స్‌మెంట్ గాని, తర్వాత వచ్చిన మేకింగ్ వీడియో గాని, తర్వాత వచ్చిన 'హంగ్రీ చిత' సాంగ్ గాని, ఆ తర్వాత మొన్న వచ్చిన 'ఓజాస్ గంభీర' సాంగ్ గాని, సో అన్నీ కూడా వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుందన్నమాట. సో డీవీవీ మూవీస్ ఎవరైతే నిర్మాత దానయ్య గారు ఉన్నారో ఆయన చేతిలో మూవీ పడింది ఒక హీరో కంటే ఖచ్చితంగా ప్రమోషన్స్‌లో వెనకాడరు. ఆ సినిమాని ఎంతకైనా తీసుకెళ్తారు ఫ్యాన్స్‌లో చూడటానికి. ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా అందులోంచి అప్డేట్స్ కానీ, అందులోంచి సెలబ్రేషన్స్ కానీ ఉంటాయన్నమాట. సో మొన్న ఏదైతే ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేశారో 'హంగ్రీ' ఏదైతే 'ఫైర్ స్టార్మ్' సాంగ్, ఆ సాంగ్ అంతా మొత్తం థియేటర్‌లో వేయడం, అక్కడ ఫ్యాన్స్ సెలబ్రేషన్ వీడియోని క్యాప్చర్ చేయడం, అది మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కి పంపించడం. సో ఇదంతా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేయాల్సిన పని. సో చాలామంది ఇలాంటి ప్రమోషన్స్ చేయక సినిమాలని వాళ్ళే చంపేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో మరి ఇక్కడ డీవీవీ మూవీస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్స్‌లో ఒక 10 స్టెప్స్ హై ఉన్నారని చెప్పొచ్చు. సో 'ఓజీని' ఏ ఫస్ట్ లుక్ వచ్చినా, పోస్టర్ వచ్చినా, సాంగ్ వచ్చినా ప్రతిదీ కూడా దాన్ని ఒక ముందుగా అందరికి ఇంటిమేట్ చేసి ఒక టైంకి వస్తుందని చెప్పి కరెక్ట్ టైంకి ఇచ్చి ఫ్యాన్స్ని అయితే అప్పటికప్పుడు ఎంగేజ్లో ఉంచుతున్నారు అనమాట. అండ్ డైరెక్టర్ సుజిత్ గారు కూడా ఈ సినిమాని అత్యంత క్వాలిటీతో, అంటే తెలుగులోనే ఒక బిగ్గెస్ట్ మంచి క్వాలిటీ సినిమా వస్తుందిరా అనే విధంగా ఈ సినిమాని అయితే పిక్చరైజేషన్ చేశారు. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం డేట్స్ ఇచ్చి షూటింగ్ కూడా కంప్లీట్ చేశారనమాట. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ లుక్లో చూడాలి, ఒక మాస్ అవతార్లో చూడాలి, సో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా చూడాలి అనే వాళ్ళందరికీ ఒక కోరిక తీరిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఒకప్పుడు 'పంజా' అనే సినిమా వచ్చింది, దానికి ఎంత హైప్ ఉండిందో బిఫోర్ సినిమా, సో దీనికి కూడా అంతకన్నా ఇంకెక్కువే క్రియేట్ అయిందని చెప్పాలి. సో ఈ మధ్యన వచ్చిన 'హరిహర వీరమల్లు' కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలైనా కానీ ఇప్పటికే 'ఓజీ' కోసం రెడీ అయిపోయారు. అది ఫెయిల్ అయిందని బాధ ఎవరిలో కూడా లేదనమాట. సో 'ఓజీ' ఉంది మాకు, పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై చేస్తారు. సో అలాగే ఈ ఆగస్టు మళ్ళీ 15కి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది అంటున్నారు ఖచ్చితంగా. సో మళ్ళీ వినాయక చవితికి కానీ, ఆ తర్వాత వచ్చే దసరాకి కానీ కంపల్సరీ రిలీజ్ లోపు చాలా అంటే చాలా ఫీస్ట్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో దసరా టార్గెట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ 25న. సో కుదిరితే ప్రీమియర్స్ కూడా ఉండొచ్చు అంటున్నారు. సో ఖచ్చితంగా ఆగస్టు 15th ఒక పోస్టర్ కానీ, లేదంటే ఒక సాంగ్ కానీ, ఒక చిన్న గ్లిమ్స్ లాగా కానీ ఏదైనా వదులుతారని చెప్పి తెలుస్తుంది. సో ట్రైలర్ మాత్రం దసరాకి విడుదలకు 2 వారాలకు ముందు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు 'ఓజీ' నుంచి జస్ట్ ఒక పోస్టర్ వచ్చినా కూడా దాని గురించి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యే పరిస్థితి అయిందనమాట. సో ఇంకా దీంట్లో ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. తమన్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా మొన్న వచ్చిన 'ఫైర్ స్టార్మ్' సాంగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా విపరీతంగా ఒక ఇంజెక్షన్ లాగా ఎక్కేసిందని చెప్పాలి. సో మరి ఇంకా నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి, ఇంకెలాంటి 'ఫైర్ స్టార్మ్' సాంగ్స్ ఉన్నాయి అనేది మూవీలో చూడాల్సిందే.